హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు శిర్ష టాక్స్. ఈ వీడియో యూట్యూబ్ క్రియేటర్స్ అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే న్యూ అప్డేట్ అనుకోవచ్చు. ఏంటంటే మన ఛానల్కి అయితే ఎనబుల్ అయ్యింది ఆప్షన్. ఏంటి అనేది మీకు thumbnail చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా. ట్యాగ్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ అయితే ఎనబుల్ అయిపోయింది. మనకి ఓన్లీ 4000 సబ్స్క్రైబర్సే ఉన్నారు, అయినా కానీ మనకైతే ఎనబుల్ అయిపోయింది. ఇంకా డీటెయిలింగ్గా ఈ వీడియోలో తెలుసుకుందాము ఎలా ఎనబుల్ అయ్యింది అనేది. అస్సలు ఈ వీడియోని మిస్ అవ్వకండి యూట్యూబ్ క్రియేటర్స్. అవునండి, మనకైతే 4000 సబ్స్క్రైబర్సే ఉన్నారు, అయినా కానీ మనకి ట్యాగ్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ అయితే ఎనబుల్ అయ్యింది. అంటే చాలామంది క్రియేటర్స్ అంటే ఆల్రెడీ చాలా పెద్ద క్రియేటర్స్ అందరి వీడియోస్ నేను చూసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మినిమమ్ 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనకి ట్యాగ్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ ఎనబుల్ అవుతుందని చెప్పారు. బట్ మనకి ఓన్లీ 4000 సబ్స్క్రైబర్సే ఉన్నారు, అయినా కానీ ట్యాగ్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ అయితే ఎనబుల్ అయింది. ట్యాగ్ ప్రోడక్ట్ అంటే ఏంటి తెలుసు కదా మీకు. అఫిలియేట్ మార్కెటింగ్ లాగా, అంటే వేరే సెల్లర్ సేల్ చేస్తున్న ప్రోడక్ట్ని మనము రివ్యూ ఇచ్చి మనం లింక్ క్రియేట్ చేసి మన వీడియోలో ట్యాగ్ చేస్తే అక్కడ నుంచి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళు బై చేస్తే మనకైతే కమిషన్ వచ్చేస్తుంది. అది యూట్యూబ్లో 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటే ఎనబుల్ అవుతుందని క్రియేటర్స్ చెప్పారు. బట్ మనకైతే ఓన్లీ 4200 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే ఎనబుల్ చేశారు. అంటే నేను 200 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చూసుకున్నాను. రెగ్యులర్గా షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, నేను అంతగా చూసుకోలేదు. బట్ మనకు ఆప్షన్ అయితే ఎనబుల్ అయిపోయింది. మీకు కూడా మినిమం 5000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ ట్యాగ్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ ఎనబుల్ అయ్యిందా లేదా అనేది మనకు కామెంట్ చేయండి. మనకైతే ఎనబుల్ అయ్యింది. అంటే చాలామంది క్రియేటర్స్ చెప్పారు కాబట్టి నేను కూడా వెయిట్ చేద్దామని ఆగాను. బట్ ఈలోపే మనకైతే ఎనబుల్ అయ్యింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ చాలామందికి 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కొంతమందికి అయితే 30K వరకు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వాలా, విష్ లింక్కి యాడ్ చేయాలా మా యూట్యూబ్ ఇలా అడుగుతున్నారు. అవసరం లేదండి, మీరు డైరెక్ట్గా మీ యూట్యూబ్ నుంచే అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ ట్యాగింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఒకసారి యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు ఆ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను వైటీ స్టూడియోలో ట్యాగ్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, మనం ఒక ప్రోడక్ట్ని ఎలా ట్యాగ్ చేయాలో స్క్రీన్ రికార్డింగ్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా స్క్రీన్ రికార్డింగ్ చూసేయండి. వైటీ స్టూడియో యాప్లో ప్రోడక్ట్స్ ఎలా ట్యాగ్ చేయాలో చెప్తాను. వైటీ స్టూడియో ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ నాకు నోటిఫికేషన్ వచ్చింది వైటీ నుంచి. ఏంటి అంటే వ్యాలంటైన్స్ డే ఉంది కదా రేపు, సో ఆఫర్స్ ఉన్నాయి, ప్రోడక్ట్స్ షాప్ చేసి ట్యాగ్ చేయండి అని. సో నేను వైటీ స్టూడియోలో వీడియోస్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు లాంగ్ వీడియోస్కి అయినా ట్యాగ్ చేయొచ్చు, ఆర్ షార్ట్స్కి అయినా ట్యాగ్ చేయొచ్చు ప్రోడక్ట్స్ని. బట్ ఆ ప్రోడక్ట్ అనేది మీ వీడియోలో విజిబుల్ అయ్యి షార్ట్ వీడియోలో హెయిర్ యాక్సెసరీస్ విజిబుల్ అవుతాయి కాబట్టి నేను షార్ట్ వీడియో తీసుకొని హెయిర్ యాక్సెసరీస్ అయితే ట్యాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మీకు డాలర్ సింబల్ ఉంటుంది కదా, సో అక్కడ క్లిక్ చేయగానే ట్యాగ్ ప్రోడక్ట్స్, పెయిడ్ ప్రమోషన్ అండ్ బ్రాండ్స్ ఉంది కదా, మీరు ట్యాగ్ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ మీకు ఎనబుల్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ షాప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అందరు సెల్లర్స్ అయితే ఉంటారు. అంటే పర్పుల్, ఫ్లిప్కార్ట్, నైకా, టీరా, మింత్రా ఇవన్నింట్లో కూడా ప్రోడక్ట్స్ మీరు బై చేసి ట్యాగ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి హెయిర్ క్లచర్స్ ట్యాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ మీద క్లిక్ చేసి హెయిర్ యాక్సెసరీస్ అని సెర్చ్ చేయాలి. కానీ ఇక్కడ మీరు సెర్చ్ చేసేటప్పుడు మీ ప్రోడక్ట్ అనేది రాకపోతుండొచ్చు. సో మీరు ఏం చేయండి అంటే డైరెక్ట్గా మీకు ఫ్లిప్కార్ట్ కానీ మింత్రా కానీ యాప్స్ ఉంటాయి కదా, సో అక్కడ నుంచి మీరు ప్రోడక్ట్స్ లింక్ అయితే కాపీ పేస్ట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసి హెయిర్ యాక్సెసరీస్ అని అయితే టైప్ చేస్తే మనకు కావాల్సిన క్లచర్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ నాకు నచ్చిన క్లచర్స్ని అయితే లింక్ కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎంతమంది ఈ క్లచర్స్ సేల్ చేస్తున్నారో. సో మీకు ఏ క్లచర్ నచ్చితే, అంటే మీ వీడియోలో ఎలాంటి క్లచర్స్ ఉన్నాయో చూసుకొని, అంటే నియర్గా ఉన్నా పర్లేదు, కాకపోతే ఆ క్లచర్స్ అనేది మీ వీడియోలో విజిబుల్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ నేను ఈ క్లచర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు షేర్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఈ కాపీ చేసిన లింక్ని వైటీ యాప్లో పేస్ట్ చేయాలి. ఎలా అంటే మీరు ఇంతసేపు ట్యాగ్ ప్రోడక్ట్ అని ఉంది కదా, అక్కడికి వెళ్తే మీకు సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీరు
పేస్ట్ చేసేయండి. మీరు ఏ ప్రొడక్ట్ లింక్ పేస్ట్ చేశారో ఆ ప్రొడక్ట్ ఇక్కడ విజిబుల్ అయిపోతది. సో, వెంటనే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి డన్ మీద క్లిక్ చేయండి. మీకిక్కడ ట్యాగ్ ప్రొడక్ట్ దగ్గర మీరు ట్యాగ్ చేసిన ప్రొడక్ట్ అయితే కనిపించేస్తది. మీరు సేవ్ చేయాలి. అంటే మనం ఏ ఎడిటింగ్ చేసుకున్నా కానీ సేవ్ చేస్తాం కదా! సేమ్ ఇక్కడ కూడా సేవ్ చేయాలి. నేను వేరే అకౌంట్‌కి స్విచ్ అయ్యి మీకు చూపిస్తున్నాను చూడండి. శీర్షో టాక్స్‌ని సెర్చ్ చేసేసాను మన ఛానెల్‌ని. ఇక్కడ షార్ట్స్‌లోకి వెళ్తున్నాను. మనం ఏ వీడియోకి ప్రొడక్ట్ లింక్ చేసామో ఆ వీడియో ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. మనం ట్యాగ్ చేసిన ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ మీద ఎవరైనా మన సబ్‌స్క్రైబర్స్ ట్యాప్ చేశారు అంటే వెంటనే ఆ ప్రొడక్ట్ లింక్‌కైతే వెళ్ళిపోయి వాళ్ళకి ప్రైస్‌తో సహా కనిపించేస్తది. ఎవరైనా బై చేస్తే మనకు కమిషన్ వచ్చేస్తది. చూసారు కదా! ఇలా మనం అఫిలియేట్ మార్కెటింగ్ డైరెక్ట్ యూట్యూబ్ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నా సజెషన్ ఏంటి అంటే మీకు మినిమమ్ సబ్‌స్క్రైబర్స్ ఉంటే గనక మీరు మీషో క్రియేటర్ క్లబ్ గాని, విష్‌లింక్ కానీ ఆర్ ఇంకా వేరే ఎక్స్‌ట్రా యాప్స్ కానీ డౌన్‌లోడ్ చేసి యూట్యూబ్‌ని లింక్ చేయకండి. ఎందుకంటే హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటది కదా! ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానెల్స్‌కి ఏమైనా ఇలా ట్యాగ్ ప్రొడక్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీ ఛానెల్ కూడా మానిటైజేషన్ అయ్యి ఉంటే గనక ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించాను కదా! సేమ్ అలాగే ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి. రాకపోయినా కామెంట్ చేయండి. ఆర్ ట్యాగ్ ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీకు ఎనేబుల్ అయినా కానీ ఒకసారి కామెంట్ చేయండి. మన వాళ్ళకి కూడా యూజ్ అవుతది కదా! మానిటైజేషన్ అయిన తర్వాత అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతది కదా! ఈ అఫిలియేట్ ఇన్‌కమ్ కూడా సేమ్ డైరెక్ట్‌గా మన యాడ్‌సెన్స్‌లోకి యాడ్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్‌లోకి మంత్ ఎండ్ లోపు క్రెడిట్ అవుతది. ఇంతేనండి. మనం ఇలా కూడా యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో యూట్యూబర్స్ ఉంటే షేర్ చేయండి. అలాగే మీకు కూడా స్టార్ట్ చేయాలి అని ఉంటే గనక వెంటనే స్టార్ట్ చేయండి. యూట్యూబ్ నుంచి మనకి ఇన్‌కమ్ చాలా రకాలుగా వచ్చేస్తది. కానీ మనం కొంచెం కష్టపడాలి. కొంచెం అంటే కొంచెం కాదులెండి. చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. కొంతమందికి లక్‌లో వచ్చినా కానీ ఇన్‌కమ్ ఎవ్రీ మంత్ రావాలి అంటే మనం కన్సిస్టెంట్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. మన కంటెంట్ సబ్‌స్క్రైబర్స్‌కి నచ్చాలి. వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. వేరే వాళ్ళతో సబ్‌స్క్రైబ్ చేయించేలా ఉండాలి. అంటే మనం ఏ రకంగా వీడియోస్ చేయాలో ఆలోచించండి. అండ్ ఇంకొకటి అందరూ చేస్తున్నారని చెయ్యకండి. మీకు అంటూ ఒక కంటెంట్ అంటూ ఉంటే అంటే సెపరేట్ కంటెంట్ అంటూ ఉంటే గనక స్టార్ట్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళు చేస్తున్న కంటెంట్ మనం చేస్తే మనల్ని ఎందుకు చూస్తారు చెప్పండి. ఏదైనా న్యూ కంటెంట్‌ని సెర్చ్ చేసి అది స్టార్ట్ చేయండి. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానెల్‌లో ఎన్నో వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ వచ్చానండి. ఒకసారి చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతది. మీరు డైరెక్ట్ కాల్ చేసినా కానీ లేదా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినా కానీ అంత ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కదా! మీరు వీడియోస్ చూసి నేర్చుకొని ఇంటి నుంచే ప్రతి ఒక్కింట్లో కూడా ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి. వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేదే మన ఎయిమ్. ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నాను. మీరు బిజినెస్ అయినా చేయండి, యూట్యూబ్ అయినా స్టార్ట్ చేయండి. ఈ రెండింటితో మీరు ఇంటి దగ్గర నుండే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇంతకన్నా క్లియర్‌గా, క్లారిటీగా నేనైతే చెప్పలేను. సో, మీరు స్టార్ట్ మన పిల్లలకి మనం ఒక రోల్ మోడల్‌గా వాళ్ళకి కూడా మనం చెప్పేలా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం కూడా ఏదో ఒకటి చేసి చూపిస్తేనే కదా! వాళ్ళు కూడా మన దారిలోనే వచ్చేది. సో, మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయండి. లేదా యూట్యూబ్ స్టార్ట్ చేసినా మనకంటూ ఒక ఇన్‌కమ్ అనేది వచ్చేస్తది కదా! మన సబ్‌స్క్రైబర్స్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి నేనొక సజెషన్ ఇస్తున్నాను. మీరు యూట్యూబ్ క్రియేట్ చేసుకున్నాక ఫస్ట్ షార్ట్స్ అప్‌లోడ్ చేస్తూ ఉండండి రెగ్యులర్‌గా. అలా అప్‌లోడ్ చేస్తూ మీరు లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు షార్ట్స్ చేస్తున్నప్పుడు మీకు సబ్‌స్క్రైబర్స్ వస్తారు కదా! ఆ సబ్‌స్క్రైబర్స్ మీరు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసినా కానీ చూసేలా ఉండాలి మీ కంటెంట్. ఏంటి అంటే మీరు స్టార్టింగ్‌లోనే లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేశారనుకోండి ఏమవుతదంటే అంటే ఇలా వర్క్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. మీరు లాంగ్ వీడియోస్ చేస్తే మీకు ఎక్కువ మందికి రీచ్ అవ్వదు కదా! సో, ఎక్కువ మందికి షార్ట్స్ ద్వారా మీ వీడియోస్ రీచ్ అవుతూ ఉంటే, లాంగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటే వాళ్ళు వాటితో పాటు ఇవి చూసే ఛాన్స్ ఉంటది కాబట్టి మీకు వాచ్ అవర్ కానీ, ఆర్ వ్యూస్ కానీ తొందరగా వచ్చి మీకు మానిటైజేషన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. ఫస్టే లాంగ్ వీడియోస్ చేస్తూ ఉండి, మీరేంటి అంటే ఫస్ట్ షార్ట్స్ చేస్తూ ఇది చేయండి. చాలా యూజ్ అవుతది ఈ టిప్ అయితే. ఒక ప్లాన్ చేసుకోండి. వీక్లీ ఎన్ని వీడియోస్ చేయాలి? అంటే వీక్లీ ఎన్ని షార్ట్ వీడియోస్ చేయాలి? ఎన్ని లాంగ్ వీడియోస్ చేయాలి? అని ప్లాన్ చేసుకొని సేమ్ టైమ్‌కి అప్‌లోడ్ చేయండి. నేను కూడా సేమ్ టైమ్‌కి అప్‌లోడ్ చేయాలి. కానీ అస్సలు టైం కుదరట్లేదు. సో, నాకు కుదిరినప్పుడల్లా అప్‌లోడ్ చేస్తూ ఉంటున్నాను.
నేను కూడా ఒక టైం అంటూ సెట్ చేసుకోవాలని చూస్తున్నాను. కామెంట్ చేయమని చెప్పినా కానీ ఎవరు కామెంట్ చేయట్లేరు. ఏ టైంలో మనం వీడియోస్ పోస్ట్ చేయాలి అనేది. సో, మీకు నచ్చిన టైం అయితే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అయినా కానీ వెళ్ళేప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేసి, షేర్ చేసి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ మీకు చాలా యూజ్ అవుతది. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.